ఇద్దరు ఒకరింటికి మరొకరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు. నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ చర్చించుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ అంత అధిష్టానమే తెలుస్తుందని మీడియా ముందు ప్రకటించారు. కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పీఠం కోసం కొద్ది రోజులుగా నడుస్తున్న హై డ్రామా ఇంకా తెరపడలేదు. కానీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య కొనసాగిన బ్రేక్ఫాస్ట్ రాజకీయం సంక్షోభానికి తాత్కాలిక విరామం మాత్రమే పడింది. అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం అవుతారని సిద్ధరామయ్య చేసిన తాజా ప్రకటన వెనుక ఆంతర్యమేంటో తేలాలిక. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. అధికార మార్పిడి అంశం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కుదిరిన ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్లు అవుతున్నందుకు ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని తనకు అవకాశం కల్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు డీకే శివకుమార్. సీఎం పదవిని వదిలేదే లేదంటున్నారు సిద్ధరామయ్య. వీరిద్దరి పంచాయతీని తేల్చలేక ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ అధిష్టానం ముందు ఇద్దరు నాయకుల మధ్య సామరస్య వాతావరణం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా గత శనివారం నాడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సిద్ధరామయ్య ఇచ్చిన అల్పాహార విందు అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. అధిష్టానం సైతం కర్ణాటక రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకోకుండానే ఈ కుర్చీలాటకు విరామం ప్రకటించింది. వారిద్దరూ ఏం చర్చించుకున్నారు, ఏ ఒప్పందం చేసుకున్నారని మాట్లాడుకునేలోగా మరో అల్పాహార సమావేశం జరిగిపోయింది. ఇప్పుడు అల్పాహార విందు ఇచ్చే వంతు మారింది. మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వచ్చారు. అక్కడ శివకుమార్, ఆయన సోదరుడు సురేష్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎప్పటిలాగే చెవలూరించే వంటకాల మెనూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఇద్దరు నాయకులు మీడియా ముందుకు వచ్చారు. సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే శివకుమార్ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. హైకమాండ్ రాహుల్ గాంధీ ఆదేశాలను మేము పాటిస్తాం. రేపు డీకే, నేను కేసీ వేణుగోపాల్ను కలుస్తాం. మేము కలిసే ఉన్నాం. మా మధ్య విభేదాలు లేవు. మేమంతా కలిసే ప్రభుత్వాన్ని నడుపుతాం. భవిష్యత్తులోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే పార్టీ ప్రధాన లక్ష్యమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు సహా పలు ఇతర విషయాలపైన శివకుమార్తో చర్చించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయాల్లో చర్చలు జరపడానికి పార్టీ హైకమాండ్ పిలిస్తే తాము ఇద్దరం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంలోని నేతలంతా ఐక్యంగా ఉన్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. డిసెంబర్ 8న కాంగ్రెస్ ఎంపీల సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ కి ఆహ్వానించాను అని డీకే శివకుమార్ తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యేకంగా ఇస్తున్న అల్పాహార విందు ప్రత్యేకతలేంటో చెప్పాలని డీకేను మీడియా అడగ్గా మేమిద్దరం సోదరుల్లా కలిసి నడుస్తున్నాం. ఇదే తరహాలో పార్టీని పరుగులెట్టిస్తాం అని వివరించారు. మా మధ్య ఇకపై రాజకీయ చర్చలుండవు. అంతా అభివృద్ధి గురించే. త్వరలో ఢిల్లీలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరవటం, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో ధ్వనించేలా చేయడంపై మేమిద్దరం చర్చించుకోవాలి అని వివరించారు. ఈ భేటీ గురించి ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ డీకే ఇంటా అల్పాహారానికి హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కు అనుకూలంగా నాయకత్వం మార్పులకు అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకే బ్రేక్ఫాస్ట్ మీటింగులు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బంతి కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో ఉంది. గత వారమంతా ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వా నేనా అంటూ పోట్లాడుకున్న సిద్ధరామయ్య, శివకుమార్ ఒక్కసారిగా శాంతించడం వెనుక కారణాలు ఏమిటనే అంశంపై చర్చ మొదలైంది. 5 ఏళ్ల వరకు తానే అంటూ డంకా మోగించిన సిద్ధరామయ్య నా సమయం ఎప్పుడో చెప్పాలని పట్టుబట్టిన డీకే ఒక్కసారిగా చల్లబడేందుకు అధిష్టానం పంపిన సందేశంపై పార్టీలో ఇంతవరకు స్పష్టత రాలేదు. బెళగావి అసెంబ్లీ సమావేశాల తర్వాత అనివార్యంగా మార్పు ఉండాల్సిందే అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. అది జనవరిలోనా, ఫిబ్రవరిలోనా అన్నది వేచి చూడాలన్నారు. నాయకత్వం మార్పు కంటే ముందు మంత్రివర్గ విస్తరణ అవసరమని మరికొందరు అంటున్నారు. కర్ణాటకలో కులగణన, ఎస్సీ వర్గీకరణ తన పదవీ కాలంలో జరగాలని
సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కర్ణాటకకు ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు దేవరాజ్ ఆర్స్ మీద ఉంది. దాన్ని అధిగమించాలని సిద్ధరామయ్య మరో కోరిక. అప్పటి వరకు డీకే ఆగగలరా అనేది చూడాల్సిందే.